నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాడవాడలా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజ్యాంగ నిర్మాణకర్తను ఘన నివాళులు అర్పించిన మంత్రులు, నాయకులు, అధికారులు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వెల్లివిరిసిన మానవత్వం. పలుచోట్ల నిర్వహించిన రక్తదాన శిబిరాలు, పేదలకు అన్న వస్త్రాల పంపిణీ. మన్యంలో ఘనంగా ప్రారంభించిన రోడ్డు నాసిరకంగా దర్శనం. కాంట్రాక్టర్ల అవినీతికి తార్కాణంగా నిలిచాయంటూ గిరిజనుల ఆవేదన. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని దేశం గర్వించే స్థాయికి ఎదగాలని కోరారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంత్యుత్సవాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బాలాజీ జంక్షన్ వద్దనున్న బాబాసాహెబ్ విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య ద్వారానే అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చునని అంబేద్కర్ స్పష్టం చేశారన్నారు. దీనికి అంబేద్కర్ మహనీయుని జీవితమే ఉదాహరణని పేర్కొన్నారు. ఒక చిన్న కుగ్రామంలో అట్టడుగు వర్గంలో జన్మించిన అంబేద్కర్ విద్య ద్వారానే నేడు ప్రపంచ ప్రజల జయజయలను అందుకుంటున్నారని కొనియాడారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం దళితులకే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి ఆదర్శనీయులని కొనియాడారు. తనకు ఎంపీ పదవి రావడానికి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని చెప్పారు. కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అంబేద్కర్ జీవిత చరిత్ర స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఆయన భావాలు, ఆలోచనలు నిత్యం అనుసరణీయమని పేర్కొన్నారు. అంబేద్కర్ అందరివాడని, దళితులు లేని గ్రామాల్లో కూడా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ స్వగ్రామం విఎన్ పురంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలోని తన నివాసంలో గదులను సివిల్ సర్వీసులకు శిక్షణ పొందుతున్న 10 మంది తెలుగు విద్యార్థులకు కేటాయించడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన విద్యార్థిని అరుంధతికి భవిష్యత్తులో అన్ని విధాల సహకారం అందిస్తామని ప్రకటించారు. జాయింట్ కలెక్టర్ ఎస్ సేదుమాధవన్ మాట్లాడుతూ బాల్యం నుంచి అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ విద్య ద్వారా అందరికీ నిలువెత్తు ఆదర్శమూర్తిగా ఎదిగారని అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాన్ని మనకందించి సమాజం, న్యాయం, రిజర్వేషన్లు, మహిళల హక్కుల కోసం కృషి చేశారని చెప్పారు. అంబేద్కర్ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంబేద్కర్ జీవిత చరిత్రను, గొప్పదనాన్ని విద్యార్థినులు తమ ప్రసంగంలో వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం చాలా అవకాశాలు అందరికీ ఇస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఈక్వాలిటీ, సమన్వయం తీసుకురావాలని, సోషల్ జస్టిస్ తీసుకురావాలని, ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్లో అవ్వచ్చు, వెల్ఫేర్లో అవ్వచ్చు, అన్ని రీతుల్లో కూడా దెర్ ఈజ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీవన్. దాన్ని కల్పించినటువంటి సూత్రధారులు, కాన్స్టిట్యూషన్ ఎవరైతే రాశారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకప్పుడు మనలో నుంచి వెళ్ళిన వాళ్ళు, ఒక చిన్న గ్రామం నుంచి ఆయన వెళ్ళిన వ్యక్తే. మరి ఈరోజు దేశ విదేశాల్లో కూడా ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే దానికి మూల కారణం ఎడ్యుకేషన్, చదువు. సో మీరందరూ కూడా ఒకటే ఆలోచించండి, ఎడ్యుకేషన్ కెన్ రివైవ్ యువర్ లైఫ్స్. చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ తాలూకు పవర్టీ లైన్ మీరే క్లోజ్ చేయొచ్చు. ఈరోజు దేశంలోని బీపీఎల్, బిలో పవర్టీ లైన్ ఇంకా మనం చూస్తున్నాం. గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది. మీరందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ చేసుకొని అందరూ ఈ ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఈ ప్రాంతానికి, ఈ దేశానికి ఎసెట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా పయనించాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు పిలుపునిచ్చారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అశోక్ గజపతిరాజుతో పాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ రాజ్యాంగం మంచి మనుషుల చేతుల్లో ఉంటే మంచి చేస్తుందని, చెడ్డవాళ్ల చేతుల్లోకి వెళితే ప్రజలకు చెడ్డ జరుగుతుందని అంబేద్కర్ అన్నారు. ఈ సంగతి వైసీపీ పాలనలో రుజువైందన్నారు. రాజ్యాంగం అమలు తీరు
ఎంత దారుణంగా జరిగిందో అందరికీ తెలిసిందే అని అన్నారు. అక్రమాలు, అక్రమ అరెస్టులు, అన్యాయాలు, దౌర్జన్యాలతో వైసీపీ పాలన సాగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులంతా రాజ్యాంగం రక్షించుకునే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రజలంతా ఆయన సిద్ధాంతాలు ఆచరించాలని, ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన అదృష్టము ప్రతి సంవత్సరము మనం ఒక నివాళి అర్పించుతున్నాము. చేసిన పనిని జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరైనా అమరవుతే వ్యక్తి ఎవరు చూసినా వారిని ముందు తీసుకెళ్ళింది. ఒక హెచ్చరిక కూడా చేశారు అంబేద్కర్ గారు. రాజ్యాంగాన్ని మంచి వాళ్ళ చేతిలో పెడితే మంచి అవుతుంది, చెడ్డవాళ్ళ చేతిలో పెడితే ఏం జరుగుతుందో మనం అందరూ అనుభవించున్నాం. ఇటీవలే మనకు కొంచెం గమ్మత్తుగా కూడా తయారైంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ రాజ్యాంగంలోనే పెద్దలందరూ రచించారు. కలెక్టివ్ ఇర్రెస్పాన్సిబిలిటీ కాదు. ఇప్పుడు చూస్తూ ఉన్న మాజీ మంత్రులే ఫరాళ్ళు అవుతున్నారు. అసలు మైండ్ బాగ్లింగ్ ఇవన్నీ. రికార్డ్ బ్రేక్స్, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడము, చట్టాల్ని చుట్టాలు మార్చడానికి ప్రయత్నించడము, ఇవన్నీ మనం చూస్తూనే వచ్చాం. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే పేదవాళ్ళు, వెనకబడిన జాతులు. ఒకసారి మన రామ్ తీర్థంది చూస్తే ఆ పంపు ఆయన అద్దెకి తీసుకున్నవాడు, ఇచ్చేవాడు. ఆ దేవస్థానం వాడు పిలిచి నువ్వు అద్దెకి తీవయ్యా ఇదంతా అంటే ఆ పాపం చేస్తూ ఉంటే ధ్వంసమైన బుర్ర అక్కడ దొరికితే ఆడిని 2 రోజులు పోలీసు వాళ్ళు చితకబాదారు. ఎందుకు చితకబాగారు? ఆ రోజున్న మంత్రులు వారు చంద్రబాబు నాయుడు పేరు చెప్పు, అశోక్ గజపతి రాజు పేరు చెప్పు, బాబు నాయన నా వల్ల కాదు ఇది, మీరు అద్దెకి తీసుకున్నావు, మీ అద్దె కూడా నాకు ఇచ్చారు అని చిదక్ బాధితే 2 రోజుల తర్వాత ఇంకా 3వ రోజు కూడా చిదక్ బాధాలని పట్టుకుంటే అటు చచ్చిపోతాడు. దేనికి పనికిరాని పాపం పేదవాడు, బీసీ కులాలకి చెందినవాడు కనికరించకంట ఇప్పుడు ప్రస్తుతం ఆనాడు మంత్రి, ఇప్పుడు ప్రజా కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ముఖ్యమంత్రి గారు కనీసం ఆడి దేనికి పనికిరాని పాపం గురి అయిన వాడికి 5 లక్షల రూపాయలు నిధులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందించితే దొంగ వాళ్ళని ప్రోత్సహించుతున్నారని ప్రెస్ దగ్గర స్టేట్మెంట్ ఇవ్వగలిగిన సిగ్గున్న మనిషి మనకి ఈరోజు కూడా మన ప్రజాప్రతినిధిగా ఉన్నారని విషయం మనం మర్చిపోరాదు. అయితే మన బాధ్యత ఏంటి? ధైర్యంగా నిలబడ్డం, మళ్ళీ రాజ్యాంగాన్ని, చట్టాన్ని, స్వతంత్రాన్ని మనం కాపాడడం, అందరికీ నమస్కరిస్తూ మన పౌర బాధ్యత మనం అందరు నిలబెట్టాలని మనవి చేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు. రామభద్రాపురం మండలంలో రాజకీయ హత్యాయత్నం కలకలం రేపింది. జనసేన నాయకుడు మహంతి ధనంజయ్పై ఆదివారం వైసీపీ నేత బోను అక్కునాయుడు హత్యాయత్నం చేశాడు. రామభద్రాపురంలోని ప్రభుత్వ పశువుల ఆసుపత్రి స్థలం కబ్జాపై ధనంజయ్ గతంలో పోరాటం చేయగా వైసీపీ నేత కక్షతో దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామభద్రపురంలో జనసేన నాయకుడిపై వైకాపా కార్యకర్త కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. సిఐ నారాయణరావు, ఎస్ఐ ప్రసాదరావు వివరాల ప్రకారం రామభద్రపురం మండల కేంద్రంలోని పశువైద్య కార్యాలయ ఆవరణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంపై కొన్నాళ్లుగా వివాదం సాగుతోంది. స్థానికంగా ఉండే వైకాపా కార్యకర్త బోను అక్కునాయుడు గతంలో అందులో కొంత స్థలాన్ని మరొకరి వద్ద కొనుగోలు చేయగా దానిపై జనసేన నాయకులు ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆ స్థలం జోలికి ఎవరూ వెళ్లొద్దని న్యాయస్థానం ఆదేశించినట్లు సమాచారం. ఇంతలో
అక్కడ అక్కునాయుడు పండ్ల దుకాణం తెరిచాడు. దీనిపై జనసేన నాయకుడు మహంతి ధనుంజయరావు తాజాగా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనితో అక్కసు పెంచుకున్న అక్కునాయుడు ఆదివారం రాత్రి ధనుంజయరావు ఇంటికి వెళ్తున్న సమయంలో మాటువేసి కత్తితో దాడికి పాల్పడ్డాడు. తల, శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. కేకలు వేయడంతో స్థానికులు చేరుకుని హత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. బాధితుణ్ణి మొదట రామభద్రపురం పిహెచ్సికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం బొబ్బిలి సిహెచ్సికి తరలించారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన క్షతగాత్రుణ్ణి పరామర్శించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు రాజాం పట్టణంలో ఘనంగా జరిగాయి. సోమవారం టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విజయనగరం జిల్లాలోని రాజాం పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అందరూ సమానత్వంగా ఉండడానికి కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమని కొనియాడారు. అంబేద్కర్ జీవితం హక్కుల కోసం, అణగారిన వర్గాలు, బలహీనుల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం వలనే దేశం నిరంతరం సుస్థిర అభివృద్ధితో ముందుకు సాగుతుందని తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామీణ జీవన విధానానికి అద్దం పట్టేవి గ్రామదేవత జాతరలు. ప్రాచీన కాలం నుంచి విధిగా నిర్వహించే ఆయా కాలాలకు సంబంధించి ఆయా దేవతలకు చల్లదనం పేరిట ఉత్సవాలు చేయడంతో పాటు కళాకారుల ప్రతిభను చూపించే విధంగా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. విజయనగరం జిల్లాలోని జావాం గ్రామంలో కూడా ప్రాచీన సంగడీల పోటీలు నిర్వహిస్తూ పాత సాంప్రదాయాలను నవతరానికి పరిచయం చేస్తున్నారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన జావాం గ్రామం ఒక చిన్న పల్లె అయినా ఘనమైన సంప్రదాయాలకు నిలయంగా మారింది. రాజాం నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామదేవత ఉత్సవంగా పేరుగాంచిన పగడాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా సంగడీల పోటీలు నిర్వహించడం విశేషం. ఒక పెద్ద రాయి ఎత్తడం క్రీడగా ఉండే నాటి కాలం వస్తాదులకు ఇది కేవలం బల ప్రదర్శన మాత్రమే కానీ ఇది గ్రామీణ జీవన విధానానికి అద్దం పట్టే జానపద సంస్కృతి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని పల్లెల్లో దశాబ్దాలుగా సాగుతున్న ఈ క్రీడలు పండుగలు, జాతరలలో ఎంతో ఉత్సాహాన్నిచ్చే పోటీలుగా కొనసాగుతున్నాయి. 50 కేజీల నుంచి 200 కేజీల వరకు బరువు ఉన్న రాళ్లను వివిధ గ్రామాల నుండి సేకరించామని నిర్వాహకులు తెలిపారు. రాళ్లను తలపై పెట్టడం, దూరంగా విసిరేయడం, భుజంపై ఉంచి నిర్దిష్ట దూరం నడవటం వంటి విభిన్న శైలి పోటీలు ఇక్కడ జరపడం విశేషమని స్థానిక పెద్దలు చెబుతున్నారు. యువకులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి పోటీల ద్వారా గ్రామీణుల ఐక్యత, ఉత్సాహం, శారీరక దారుఢ్యం, మానసిక వికాసానికి, పౌరుషాలకు ప్రతీకగా ఇవి ప్రతిఫలించేవని పాతతరం వారు భావించేవారు. సంగడి పోటీలకు జానపద సాహిత్యంలోనూ విశిష్ట స్థానం ఉందని, ఇది ఒక పల్లె సంస్కృతి ప్రతీకని ఈ తరానికి తెలియజేయవలసిన సంప్రదాయానికి జావం గ్రామస్తులు చూపిన ఆత్మీయత, ఉత్సాహం, సంస్కృతిపై ప్రేమ, గ్రామీణ క్రీడల పునర్జన్మకు జీవం పోయడంతో గొప్ప సంప్రదాయాన్ని మరింత వెలుగులోకి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నానికి జావాం ప్రజలు అభినందనీయులు. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం, సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచ్చేయండి జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం.
నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో వైసీపీ శ్రేణులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో 13వ వార్డు ఇందిరా కాలనీ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అలజంగి జోగారావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అణగారిన వర్గాల ఆరాధ్యులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో నిర్వహించుకోవడం నిజంగా తమందరికీ గర్వకారణంగా ఉందని తెలిపారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంబేద్కర్ ఆశయ సాధనకు అనుకూలంగా పరిపాలన సాగిస్తే, నేడు కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారన్నారు. నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను తీవ్రంగా వేధిస్తూ అరాచక పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాలనలో జరుగుతున్న అరాచక పాలనకు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగి వేసారి ఈ 10 నెలల పాలనలోనే తీవ్రంగా ప్రజా వ్యతిరేకతను ఈ ప్రభుత్వం మూట కట్టుకుందని, వీళ్ళకి రాబోయే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు యావత్ రాష్ట్ర ప్రజానీకం అంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ క్రైస్తవ విశ్వాసులు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో దేశంలో క్రిస్టియన్ మైనారిటీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో క్రైస్తవ విశ్వాసులు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ పాత బస్టాండ్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని పాలించే పాలకులు ఇతర మతాల మీద దాడులు అరికట్టి శాంతియుత దేశంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. క్రైస్తవులపై దాడులను ఆపి భారతదేశంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని కోరారు. ఇటీవల మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఈ ర్యాలీలో జిల్లా నలుమూలల నుంచి క్రైస్తవ విశ్వాసులు, మత బోధకులు, పాస్టర్లు, ఫాదర్లు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రాజం పట్టణంలో పాలకొండ జంక్షన్ వద్ద బొబ్బిలి రోడ్లో గల చిన్న హరిజన వీధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు వైఎస్ఆర్సీపీ రాజం ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైసీపీ శ్రేణులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వైఎస్ఆర్సీపీ రాజాం ఇన్ఛార్జి డాక్టర్ తలే రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై బొబ్బులి, పాలకొండ సెంటర్లలో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ వలన మన రాజ్యాంగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని కొనియాడారు. అణగారిన వర్గాలకు ఆయన చేసిన ఎనలేనివన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, కూటమి పాలకుల రెడ్ బుక్ పరిపాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కక్షాపూరిత రాజకీయాలు మాని నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ విజయనగరం జిల్లా ఎయిర్ సోర్స్ లెటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వీటి అగ్రహారం బీసీ కాలనీలో జరిగిన రక్తదాన శిబిరంలో పలువురు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణకర్తగా దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రతినిధులు కొనియాడారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని వీటి అగ్రహారం బీసీ కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ విజయనగరం జిల్లా ఎయిర్ ఫోర్స్ వెటరన్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో అసోసియేషన్లకు సంబంధించిన ప్రతినిధులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ల ప్రతినిధి రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో రాజ్యాంగాన్ని రూపొందించారని, నేడు దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలంతా హక్కులను ప్రజాస్వామ్య అనుభవిస్తున్నారంటే అదే కారణమన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిగా వేసవిలో రక్త కొరత లేకుండా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. యువకులు అంబేద్కర్ స్ఫూర్తిగా సమాజ సేవకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరం వాసులందరికీ భారత రాజ్యాంగ నిర్మాత భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ మహనీయుని ముందు చూపు అనేది ఈరోజు మనకి రాజ్యాంగాన్ని బట్టి మనకి తెలుస్తుంది. బలహీన బడుగు వర్గాల కోసం ఆయన ముందు చూపుతో ఎన్నో రిజర్వేషన్లన్నీ అట్లాంటివన్నీ కల్పించి భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా పేర్కొనబడింది.
ఆయన ఆ రాజ్యాంగ పీఠకి ఆయన అధ్యక్షుడిగా ఉంటూ ఎంతో సమాచారాన్ని సేకరించి వివిధ కమిటీల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ మహత్తర రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల ఆదర్శంగా తీసుకొని ఈరోజు కూడా మనల్ని గుర్తిస్తున్నారు. అటువంటి మహనీయుని స్మరించుకుంటూ ఈరోజు ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ మరియు విజయనగరం జిల్లా ఎయిర్ ఫోర్స్ వెటరన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. అందుకు వచ్చి సహకరించినటువంటి మా విజయనగరం జిల్లా ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ సభ్యులకు, అలాగే ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, విజయనగరం పట్టణంలోని సిటీ క్లబ్ ఆవరణలో 2 రోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి పోటీలు ఆహ్లాదకర వాతావరణంలో ముగిశాయి. క్రీడాకారుల నుంచి ఎటువంటి ఎంట్రీ ఫీజు వసూలు చేయకుండా వారిని ప్రోత్సహించేందుకు నిర్వాహకులు టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలను చేపట్టి విజేతలకు బహుమతులు అందజేశారు. విజయనగరం సిటీ క్లబ్ ఆవరణలో 2 రోజుల పాటు కొనసాగిన జిల్లా స్థాయి పోటీలు ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగాయి. క్రీడాకారులు ఉత్తమమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 5 విభాగాల్లో జరిగిన ఈ పోటీలకు దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ 12, 16, 30, 40, 50 విభాగాల పోటీలకు సిటీ క్లబ్ ఆతిథ్యం ఇచ్చింది. క్రీడాకారుల నుంచి ఎటువంటి ఎంట్రీ ఫీజు వసూలు చేయకుండా వారిని ప్రోత్సహించేందుకు నిర్వాహకులు టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలను చేపట్టారు. క్రీడాకారులకు పూర్తి వసతులను అందజేశారు. విజేతలకు ఛాంపియన్షిప్ ట్రోఫీలను, సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా విజయనగరానికి టెన్నిస్ క్రీడకు ఉన్న సంబంధాన్ని అంతా మననం చేసుకున్నారు. ఒకప్పుడు సిటీ క్లబ్ ఆవరణలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పోటీల్లో పాల్గొనేవారని, ఆనాటి ఖ్యాతి నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో పోటీలను నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఛాంపియన్షిప్ పోటీలను సమర్థవంతంగా చేపట్టిన నిర్వాహకులను క్రీడాకారులు అభినందించారు. క్రీడాకారుల నుంచి ₹1 ఆశించకుండా పూర్తిగా సొంత వ్యయంతో పోటీలను నిర్వహించి తమ మనసులు గెలిచారని క్రీడాకారులు నిర్వాహకులను అభినందించారు. అతి తక్కువ ఫీజుతో సిటీ క్లబ్ ఆవరణలో టెన్నిస్ శిక్షణ ఇస్తున్నామని కూడా తెలిపారు. చిన్నారులు ఈ అవకాశం వినియోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సాక్షిగా యువకులు సమాజ సేవ తత్పరతతో ముందుకు సాగాలని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అన్నారు. విజయనగరంలోని 47వ డివిజన్ కంటోన్మెంట్ రెల్లి వీధిలో స్థానికులు నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ను రాజ్యాంగ నిర్మాణకర్తగా దేశ ప్రజలంతా దైవంగా చూస్తారని, రాజ్యాంగ నిర్మాతగా బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో కంటోన్మెంట్ 47వ డివిజన్ రెల్లి వీధిలో స్థానిక నాయకులు, ప్రజలు, యువత నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ, రెల్లి వీధిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఎంతైనా అభినందనీయమన్నారు. దైవ కార్యక్రమాలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం సాధారణమే కానీ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రెల్లి వీధి నాయకులు, ప్రజలు, ముఖ్యంగా యువత వేడుకలు ఘనంగా నిర్వహించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో దేశ సేవ పరమావధిగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పైడిరాజు, రెల్లి వీధి నాయకులు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు 47వ డివిజన్ కంటోన్మెంట్ రెల్లి వీధిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని వీళ్ళు స్థాపించి నేటికి సంవత్సరం అవుతుంది. ఈరోజు దాని ప్రకారంగా వీళ్ళందరూ సుమారు ఒక 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మనందరం దేవుడి కార్యక్రమాలకు దేనికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. కానీ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగ దేవుడు. ఆయన మన రాజ్యాంగాన్ని నిర్మించిన దేవుడు మన అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు ఆయన జయంతి వేడుకలను ఇంత ఘనంగా చేసుకుంటున్న ప్రతి యువతకి, పిల్లలకి, మహిళలకి అందరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. ఆయన చేసిన రాజ్యాంగం ఈ రోజుకి కూడా విరాజిల్లుతుందంటే ఆయన తీసుకున్న స్ఫూర్తిదని. ఎంతోమందికి ఆయన స్ఫూర్తిదాయకులు. ఎంతోమంది ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితోని ఎంతోమంది నాయకులు కానీ, ఎంతోమంది యువకులు కానీ ఒక ఉత్సాహంతో ముందుకెళ్తుంటారు. ఈరోజు అంబేద్కర్ గారి వేడుకలు వాడవాడలా జరుగుతున్నాయని అంటే దానికి ఆయన ఇచ్చిన స్ఫూర్తి, నిర్మాత, ఆయన రాజ్యాంగాన్ని నిర్మించడం ఈరోజు ఆయనకి ఈరోజు ఒక ఘన నివాళిగా మనందరం భావించాలి. అలాంటి వ్యక్తికి నేను కూడా నివాళులు అర్పించినందుకు పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాల్లో యువత ముఖ్యంగా పాల్గొని ఆయన యొక్క స్ఫూర్తిని 10 మందికి తెలియజేసే విధంగా ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టీడీపీ ఇన్ఛార్జు, అలాగే బీజేపీ నాయకులు ఇక్కడ చలివేంద్రాన్ని కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు లేకుండా చేయడమే మా లక్ష్యమన్న కూటమి ప్రభుత్వం మాటలు నీటి మీద రాతలవుతున్నాయి. ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే ఎన్నో గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న క్షేత్రస్థాయిలో కొత్త రోడ్లు కాంట్రాక్టర్లు జేబుల పాలవుతున్నాయి. తాజాగా కురుపాం నియోజకవర్గంలో వేసిన రోడ్డు అవినీతికి తార్కాణంగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గిరి శిఖర గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి గిరిజన గ్రామాల ప్రజలకు డోలీమోతలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక నిధులను విడుదల చేసి రోడ్లు మంజూరు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత డొల్లతనం తేటతెల్లమవుతుంది. రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్డు పనులు చేస్తున్నప్పటికీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు పనుల నాసిరకానికి నిదర్శనంగా కురుపాం నియోజకవర్గంలోని జి శివడ పంచాయతీలో గల అంటిజోల రోడ్లే కనిపిస్తున్నాయి. ఈ గ్రామం నుంచి మనిగి గ్రామానికి 2.3 కిలోమీటర్ల బీటీ రోడ్డును మార్చి నెలాఖరుకు పూర్తి చేశారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ రోడ్డు వేసిన 2 వారాలకే ఎక్కడికక్కడ ముక్కముక్కలుగా పెచ్చులుడిపోయి అధ్వానంగా తయారైంది. ఈ సందర్భంగా స్థానిక గిరిజన గ్రామాల ప్రజలు మాట్లాడుతూ వేసిన బీటీ రోడ్డు ఉల్లిపొర దలసరితో వేస్తున్నారని, ఆటోలు ద్విచక్ర వాహనాలు వెళ్తుంటే ఎక్కడికక్కడ పెచ్చులుడిపోవడంతో రోడ్డు వేసిన 2 వారాలకే ఇలా మారితే కనీసం 6 నెలలైతే పూర్తిగా బీటీ రోడ్డు కనిపించే దాఖలాలు ఉండవని విమర్శిస్తున్నారు. ఇంత దారుణంగా నిర్లక్ష్యంగా నాణ్యత లేకుండా బీటీ రోడ్లను కాంట్రాక్టర్లు వేస్తుంటే అధికారులు కనీసం పని వద్దకు వచ్చి నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం దారుణమన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే రోడ్లు ఇలా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులంటే అధికారులకు అంత చులకనగా ఉందని, ప్రభుత్వం గిరిజన ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తూ రహదారి సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేయకుండా అధికారులు మాత్రం తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటిజోల టు మనిగి వరకు సుమారుగా 2.5 కిలోమీటర్లు అయితే మనిగి వరకు కాకుండా ఒరిస్సా బోర్డర్ వరకు 2.5 కిలోమీటర్లు. దీనికంటే శాంక్షన్ 1,58,00,000. అయితే ఈ యొక్క నాణ్యత లేదు. రోడ్డు వేసినందుకు ఇప్పటికి 20 రోజులు అవుతుంది కానీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ రాయి పిక్కులు తేలిపోయి మరి మీదన ఘాటీ సెక్షన్లో అయితే బాగా పెచ్చులు ఊడికిపోయి తార అనేది ఉల్లిపొరలాగా వేశారు. సీసీ బిట్ అనేది నిర్మించలేదు. మరి ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించలేదు. సైడ్ వాళ్ళు రైల్స్ కూడా సరిగా తీయలేదు. మరి మొన్న 10వ తేదీన వర్షం వచ్చేటప్పుడు రోడ్ల మీద వాటర్ అనేది రావడం జరిగింది డ్రైన్ లేక. కాబట్టి ఈ యొక్క మరి సీసీ బిట్ ని నిర్మించినట్లయితే చాలా ఏళ్ళుగా 20 నుండి 30 సంవత్సరాలకు మాకు రాకపోకలు బాగుండేది. కానీ ఉల్లిపొరల్లాగా చిన్న నామ మాత్రమే ఈ యొక్క బీటీ రోడ్ని కొండల మీద వేయడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వెంటనే దాన్ని అధికారులు తక్షణమే స్పందించాలి. పెద్దంటిజోల నుంచి ఘాటి వరకు మాకు 4 కిలోమీటర్ రోడ్డు. అయితే గిరిజన ప్రాంతంలో రహదారి అనేది చాలా అవసరము. పూర్వం ప్రాంతం నుంచి రహదారి అనేది లేదు. చిన్న తావ మాత్రమే ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రోడ్డుని చేశారు. కానీ చాలా దారుణంగా వేశారు. సైడు కాలువలు కూడా లేదు. వర్షం పడుతుంటే రోడ్డు మీద వస్తుంది. ప్రయాణం చేయాలంటే చాలా జారుగా ఉంది. తర్వాత ఆ యొక్క సిప్సులు కూడా బయట తేలిపోవడం జరిగింది. కాబట్టి ఈ రోడ్డుని తక్షణమే అధికారులు స్పందించాలి. తక్షణమే ఈ రోడ్డుని మరలా బాగు చేయాలా మేము కోరుకుంటూ ఉన్నాం. విజయనగరం జిల్లా దళిత చైతన్య సేవా సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ రెల్లి ఉపకులాల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వేడుకలను విజయనగరంలోని లంకాపట్నం రౌతు వీధిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విజయనగరం పట్టణంలోని రౌతు వీధిలో జిల్లా దళిత చైతన్య సేవా సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ రెల్లి ఉపకులాల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులు, మహిళలకు చీరలు, బియ్యం, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సోము మురళీమోహన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తన రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఎనలేని సేవలు చేశారన్నారు. గడ్డు పరిస్థితుల్లో జీవనం సాగించి అత్యున్నత స్థాయికి చేరుకుని ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన మహానాయకుడు అని కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో రెల్లికుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ఏపీ రెల్లికులాల సంక్షేమ జేఏసీ కన్వీనర్ ఇసుకుపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగకర్త అంబేద్కర్ దేశానికి ప్రజలకు చేసిన సేవలు ఎంతో ప్రశంసనీయమన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు రిజర్వేషన్ ఫలాలు అందుకోలేని రెల్లి ఉపకులాలకు 5% రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెల్లి సంక్షేమ సంఘాల ప్రతినిధులు సోము పైడిరాజు, చెన్నారాజు, వడ్డాది చిరంజీవిరావు, పిడకల ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దాని ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన రాష్ట్రంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింగారావు తెలిపారు. సోమవారం విజయనగరం పట్టణ ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు 10 నెలలు కావస్తున్నా నేటికి ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి రమణ, నాయకులు బి సత్యం, కె సంతోష్ కుమార్, ఆర్ సతీష్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తూ భవన నిర్మాణ కార్మికులకి గత ప్రభుత్వం అన్యాయం చేసింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేస్తాను, ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి తమ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తూ చెప్పిన మాటలు ఇవి. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రాశారు. ఇప్పటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల కాలంలో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరణ చేయడం కోసం ఎటువంటి చర్యలు ప్రారంభించలేదని చెప్పని సమాచారం వస్తుంది. కాబట్టి తక్షణమే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరణ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేయాలని చెప్పేసి ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. రేపు 24వ తారీఖు నాడు అన్ని జిల్లాల్లో జరిగినట్టుగానే విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరణ చేయాలని చెప్పని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతాయి, భవన నిర్మాణ కార్మికులకి పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు వస్తాయని చెప్పేసి ఆశించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిన తర్వాత ఈ రోజుకి భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యల మీద ఎక్కడ మాట్లాడడం లేదు. ఈరోజు చాలా సమస్యలతో ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు గతంలో 2014-19 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు వెల్ఫేర్ బోర్డు అమలయ్యింది. అప్పుడు గిఫ్ట్లు క్లెయిమ్లు అన్నీ వచ్చేవి. ఈరోజు ఏమీ రావడం లేదు. మొత్తం కార్మికులందరూ కూడా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి, వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ నెల 24వ తేదీన కలెక్టరేట్ దగ్గర ఆందోళన జరుగుతోంది. ఈ ఆందోళనలో ఈ విజయనగరం జిల్లాలో ఉన్న మొత్తం భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దడంలో అంబేద్కర్ కృషి ఎనలేనిదని కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆమె టీడీపీ శ్రేణులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం కురుపాం మండల కేంద్రాల్లో సోమవారం ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రజల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన కృషి చాలా గొప్పదని అన్నారు. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని ఆ మహనీయుని సేవలు స్మరిస్తూ నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సోమవారం డిప్యూటీ జనరల్ ఇన్స్పెక్టర్లు ఏ నాగలక్ష్మి, జి బాలకృష్ణలు ఆవిష్కరించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గజపతినగరం సబ్ రిజిస్టర్ తవిడయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ వద్ద ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్య దైవం, దేశంలోని అన్ని వర్గాలకు ఆదర్శమూర్తి, ఉన్నత వర్గాల నుండి వివక్ష ఎదుర్కొంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా లక్ష్య సాధనలో వెనుకంజు వేయకుండా ఉన్నత చదువులు చదివి భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యతన్నారు. అన్ని వర్గాలకు సమానత్వం ఉండాలని, సమాన వేతనాలు ఉండాలని, అందరికీ రాజ్యాంగం ద్వారా హక్కులను కల్పించారన్నారు. మహిళలకు ఎక్కడ సమున్నత స్థానం ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుందని భావించి రాజ్యాంగంలో మహిళలకు సముచిత స్థానంను కల్పించిన విజ్ఞానవేత్త అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలుతో దేశంలో కుల, మత, లింగ విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, సమాన వేతనాలు, సమానత్వంను కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అతను చూపిన మార్గంలో తామంతా పునరంకితులమై సమాజానికి, దేశానికి అవసరమైన సేవలందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వాడవాడలా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు, రాజ్యాంగ నిర్మాణకర్తకు ఘన నివాళులు అర్పించిన మంత్రులు, నాయకులు, అధికారులు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వెల్లివిరిసిన మానవత్వం, పలుచోట్ల నిర్వహించిన రక్తదాన శిబిరాలు, పేదలకు అన్న వస్త్రాల పంపిణీ. మన్యంలో ఘనంగా ప్రారంభించిన రోడ్డు నాసిరకంగా దర్శనం, కాంట్రాక్టర్ల అవినీతికి తార్కాణంగా నిలిచాయంటూ గిరిజనుల ఆవేదన. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.